కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ పడింది. సభలో సుదీర్ఘ చర్చ, వాదోపవాదాల అనంతరం రాజ్యాంగ సవరణ బిల్లు 54 ఓట్ల దూరంలో ఆగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగతా 2 బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు అవసరమైన మెజార్టీని సాధించలేకపోయింది. లోక్సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లు ఆమోదానికి 352 మంది సభ్యుల అవసరం కాగా అనుకూలంగా 298 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2029 నాటికి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియను సాకారం చేసేందుకు గాను కేంద్రం 3 వేర్వేరు బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. మహిళా రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కోసం నిర్దేశించిన డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లును సభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలనే ప్రతిపాదనపైన చర్చ జరిగింది. ఈ బిల్లుకు మొదట మద్దతిస్తామన్న కాంగ్రెస్ ఆ తర్వాత వెనక్కి తగ్గింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాలు వ్యతిరేకం కాకున్నా డీలిమిటేషన్ బిల్లుతో కలిపి దీన్ని ప్రవేశపెట్టడాన్ని అంగీకరించలేదు. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు గళం వినిపించాయి. పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల వాదనతో ఏకీభవించని కేంద్రం బిల్లులో పెట్టని 50% సీట్ల పెంపు నిబంధనలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. దీనికి విపక్షాలు అంగీకరించలేదు. చివరకు తమ డిమాండ్లను అంగీకరించకపోవడంతో విపక్షాలు ఓటింగ్లో పైచేయి సాధించాయి. దీంతో బిల్లుల ఆమోదానికి 3/2 మెజార్టీ సాధించలేకపోయింది. బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026 వెనక్కి తీసుకుంటున్నట్లు రిజిజు ప్రకటించారు. లోక్సభ ఇవాళకి వాయిదా పడింది. బిల్లు వీగిపోవడంతో ఇవాళ కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. కేబినెట్ అజెండాపై గోప్యత కొనసాగుతోంది. కీలక బిల్లులపై సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ 3 బిల్లుల విషయంలో నెక్స్ట్ ఏంటి అనే విషయంపైన చర్చించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.